ఒకే రోజు 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం చాలా పెద్ద విషయం. ఎప్పుడో భారీ సీజన్‌లో మాత్రమే అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక హీరోకి సంబంధించిన 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం అంటే చాలా రేర్ కేస్ అనే చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్‌లో మాత్రమే చూస్తే ఇప్పటివరకు సౌత్ సినిమాలలో కేవలం 2 సినిమాలు మాత్రమే అలా రిలీజ్ అయ్యాయి. ఇక అలాంటి ఫీట్ చేసింది ఇద్దరు హీరోలే. మొదటి హీరో నందమూరి బాలకృష్ణ. 1993లో సెప్టెంబర్ 3న ఆయన 2 సినిమాలు 'బంగారు బుల్లోడు', 'నిప్పురవ్వ' ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఇక మార్చి 21, 2015న నాని సినిమాలు 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'జెండాపై కపిరాజు' వచ్చాయి. ఇలా వచ్చిన 2 సినిమాల్లో ఒకటే విజయం సాధించడం విశేషం. ఇప్పుడు ఈ లిస్టులో మూడో సినిమా కూడా యాడ్ అవుతుంది. అతనే లవ్ టుడే సినిమాతో కుర్రకారులో సెన్సేషనల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు అతని చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి ఎల్ఐసి, మరొకటి డ్యూడ్. ఈ 2 సినిమాల షూటింగ్ తుది దశకు చేరుకుంది. మామూలుగా అయితే ఈ 2 సినిమాలను నెల రోజుల గ్యాప్లో రిలీజ్ చేయాలి. కానీ ఈ 2 సినిమాల్ని ఒకే రోజు రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్ 17న ఈ 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. మరి ఈ నిర్ణయం ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాలి.